ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కుమరంభీం భవన్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు గిరిజనులపై ఆదివాసులపై ఏదైతే ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందో దానిపై ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుంది, నిరుద్యోగుల సమస్యలు ఏంటి, దానిపై ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈరోజు గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా 5th షెడ్యూల్ అనే పరిపాలనా విభాగం ఉన్న ఈరోజు పాలకవర్గాలు దాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇంకా ఏజెన్సీలో స్పెషల్గా 100% ఎస్టీ కోటకి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ ఐటీడీఏలు ఈరోజు అలాంటి నియామకాలు ఏది చేపట్టడం లేదు. అదే ఈరోజు వాళ్ళకు రావాల్సిన జీవో నంబర్ 3ని ఏదైతే సుప్రీంకోర్టు దాన్ని స్టే విధించిందో దాన్ని యథావిధంగా కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీలో గిరిజనేతరులు వారి భూమి కబ్జా చేస్తున్నారు. దానిపై వెంటనే రెవెన్యూ అధికారులు 170 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్డు వసతి లేదు, అలాగే తాగునీరు లేదు, మరొక అనేక ఆరోగ్య సమస్యలతో ఈరోజు రక్తహీనతతో బలహీనంగా ఆదివాసీ మహిళలు కానీ గర్భిణులు కానీ చనిపోతున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై వెంటనే సమీక్ష నిర్వహించి గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అంబులెన్స్లు నిర్వహించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి. కానీ దాన్ని పట్టించుకోకుండా ఫారెస్ట్ అధికారులను వారిపై దాడికి దిగడం సరికాదు. ఈరోజు చూస్తే మనకు సిరికొండ మరి ఆసిఫాబాద్ జైనూర్ మండలాల్లో చూస్తున్నాం. ఆదివాసి మహిళలపైన ఫారెస్ట్ అధికారులు దాడి చేయడం సరైనది కాదు. దీన్ని వెంటనే స్పందించాలి. నా పేరు శ్రీరామ్ సాయి కుమార్. నేను ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఆదిలాబాద్ కుమరంభీం భవన్ నుంచి నేను మాట్లాడడం జరిగింది.